కనపడిన ఇదే ఉన్నట్టుగా 21 స్థానాలే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ యాంటీ జగన్ యాంగర్, జగన్ వ్యతిరేక ఆగ్రహం, ఫైర్ అనే దానికి పవన్ కళ్యాణ్ను ప్రతిబింబంగా పరిగణిస్తూ వచ్చారు. అందుకని చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ జనసేన లేకపోతే కుదరదు అన్న దాంతో ఆయన చాలా కష్టపడి ముందు నుంచి దానికి సిద్ధం చేయటము, ఈ హోటల్కి వెళ్ళి పరామర్శించడం ఇట్లాంటివి. సో పవన్ మళ్ళీ ఆ రోల్ మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే ఐ ఆమ్ ది మెయిన్ ఫేస్ అగెన్స్ట్ జగన్, కూటమికి ఒక ఐకానిక్ వాల్యూ రావాలంటే మామూలు భాష చాలదు అనే దానికి వచ్చినట్టుగా ఉన్నారు. పైగా ఈరోజు కార్యక్రమం కూడా ఆయన వరుసగా చాలా విషయాలు అక్కడ మాట్లాడారు. సో బహుశా ఇది కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన అతి తీవ్ర హెచ్చరిక, అతి తీవ్ర భాషలాగా తీసుకోవచ్చు. సరే వాళ్ళు అంటారు ఆయన మాట్లాడితే మాకేంటని, సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు జవాబిస్తారు. నిన్న కూడా పేర్నినని వరుసగా చాలా మాటలు మాట్లాడాడు, దీని మీదే మాట్లాడారు. ఉదాహరణకు సత్యకుమార్ను చాలా తిట్టాడు. ఎవరు పేర్నినాని కనుక చూస్తే వాళ్ళ మద్దతు చూసుకొని ఇలా మాట్లాడతావా ఇంకొకటి అన్నట్టుగా చాలా తీవ్ర భాష వాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక మోరల్ బూస్ట్, ఒక కాన్ఫిడెన్స్, కూటమి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే వాళ్ళు 1 కోటి సంతకాలు ఇంకోటి ఇవన్నీ చేస్తున్నప్పుడు, రెండవది కొన్ని అంతర్గతమైన అంశాలు కూడా వస్తున్నప్పుడు చేయాలనుకున్నట్టుగా ఉన్నారు. సో వార్ ఈజ్ అగైన్ బిట్వీన్ పవన్ అండ్ జగన్. ఇప్పుడు వాళ్ళు ఇదే స్థాయిలో మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ దానికి ఆయన సిద్ధమయ్యాను. ఇంకా ప్రాణాలు అనే భాష అంటే ఇంకెవరినో అంటాం కాదు. గతంలో కూడా మీరు చూస్తే ఆయన మాట్లాడింది మరీ అంత ఆవేశపడకూడదు, ఆయన చెప్పు తీయటం బాగాలేదు అది ఇది అన్నప్పటికీ ఆయన అలా మాట్లాడిన తర్వాత క్యారెక్టర్ మారింది. అలాగే విశాఖపట్నంలో యాత్ర దగ్గర అరెస్ట్ చేయడం తర్వాత మారింది. సో గేమ్ చేంజర్ ఎవరవుతున్నారంటే ఈ పొలిటికల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అవుతున్నాడు. మీరు గనక చూస్తే నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు అయితే అసంతృప్తితో ఉన్నాను అన్నారు, మీరు తగినంతగా డెలివరీ చేయట్లేదు అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత మీడియాలో కానీ బయట చర్చ ఏమొచ్చిందంటే చంద్రబాబు గారే అంత అసంతృప్తిగా ఉన్నారు, కూటమి చేతులు ఎత్తేసిందని కొంతమంది హెడ్డింగ్ పెట్టారు. గజిబిజిలో కూటమి పడిపోయిందని కొంతమంది పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాన్ఫిడెన్స్ను పునరుద్ధరించటము, మళ్ళీ ఆ ఊపు తీసుకురావడం అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ అవతారం ఎత్తక తప్పదు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు ఆయన. అందుకని ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఇంకా